కాపు ఉద్యమంలో బలిజల వేరు కుంపటి ఏపీలో సెగలు రేపుతోంది. ఏడాది నుంచి నడుస్తున్న కాపు ఉద్యమం కొత్త మలుపులు తిరుగుతోంది. కాపులను బీసీలో చేర్చాలని చేస్తున్న డిమాండ్లలోనే కొత్త కొత్త రాగాలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు కాపులదే ఆధిపత్యం ఇకపైనా వాళ్లదేనా అని ప్రశ్నిస్తున్నారు బలిజలు. జనాభా పరంగా మెజార్టీగా ఉన్న తమను రాజకీయంగా మైనార్టీలుగా చూడడాన్ని తట్టుకోలేకపోతున్నారు. అందుకే రాజకీయ గుర్తింపు కోసం కొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చారు బలిజలు. తుని ఈ పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చేది కాపు ఉద్యమం, రైలు దహనం. ఇది జరిగి ఏడాదైపోయింది. ఈ ఏడాదిలో కాపు రిజర్వేషన్ల కోసం జరుగుతున్న పోరాటం ఎంతవరకు ఫలితాలనిచ్చింది? ఆ సంగతేమో కానీ ఈ ఉద్యమం మాత్రం కాపుల్లో చీలికను తీసుకొచ్చింది. ఇన్నాళ్లు కాపుల నాయకత్వంలో పనిచేసిన బలిజలు తమ సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. ఇక ఎవరి నాయకత్వమో తమకు అక్కర్లేదని, తమకు రాజకీయ ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు బలిజలు. ఇప్పుడు ఇదే కాపు ఉద్యమంలో హాట్ గా నడుస్తున్న చర్చ. కాపుల్లో ఉపకులాలున్నాయి. కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపుల వారున్నారు. అయితే ఇప్పటికే ఉత్తరాంధ్రలో ఉన్న తూర్పు కాపులు బీసీలుగా గుర్తింపు పొందుతున్నారు. కోస్తా జిల్లాల్లో కాపులు మెజార్టీగా ఉన్నారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో బలిజల శాతం ఎక్కువగా ఉంది. బలిజ నాయకులు చెబుతున్న లెక్కల ప్రకారం ఏపీలో మొత్తం 27.5% కాపులున్నారు. వీరిలో బలిజలు 14.6% మంది ఉన్నారు. ఈ లెక్కన కాపుల కన్నా బలిజలే దాదాపు 2% ఎక్కువగా ఉన్నారు. కానీ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, ఉద్యోగపరంగా తాము కాపుల కన్నా వెనుకబడి ఉన్నామని చెబుతున్నారు బలిజలు. మాకు కూడా రిజర్వేషన్ కావాలి, రాజకీయంగా కావాలా, మేము ఎదగాలంటే రాజకీయంగా కావాలి, ఉద్యోగరీత్యా పైకి రావాలంటే బీసీ కావాలా, విద్యాపరంగా కావాలా, ఉద్యోగపరంగా కావాలా, రాజకీయంగా కావాలా, సామాజికంగా కావాలా. మేమైతే ఏ నాయకత్వాన్ని మేము కించపరచం. మా ఆలోచన, మా ఆచరణ, మా శక్తి, మా యొక్క జనరేషన్లో అన్నా మేము రిజర్వేషన్ సాధించుకోవాలనేదే మా ఆలోచన. మెజారిటీ శాతంగా ఉన్నా ఇన్నాళ్లు నిర్లక్ష్యానికి గురయ్యామని చెబుతున్నారు బలిజ నేతలు. నాయకత్వ బాధ్యతల్లోనూ కాపులే ఉన్నారన్నది వీరి ఆవేదన. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని 72 నియోజకవర్గాల్లో బలిజ ఎమ్మెల్యేలు ఉన్నది కేవలం ఇద్దరన్నది వీరి ఆవేదన. కానీ కాపుల్లో మాత్రం 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెబుతున్నారు టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఓవి రమణ. ఈ 6 జిల్లాలో 72 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే గతంలో ఉన్న 8 స్థానాల నుంచి 6కు వచ్చాయి, 4కు వచ్చాయి, ఇవాళ 2 వచ్చాయి. 6 ఉంటాయో పూర్తాయో తెలియని పరిస్థితి మనది ఉంది. ఎన్నో కార్పొరేషన్లు వచ్చాయి. ఎన్ని కార్పొరేషన్లు వచ్చినాయి, ఎన్నో దేవస్థాన పాల్గొనలు వచ్చినాయి. ఏదో ఒకటో అరో మన మొహాన పడేసారు తప్పనిచ్చి ఇన్ని ఇచ్చాము కానీ మీకు కూడా ఇన్ని తీసుకోవడం చెప్పేది లేదు. చివరికి చిన్న డైరెక్టర్షిప్ కూడా ఈ ప్రాంతం వాళ్ళకి ఇచ్చిన సందర్భాలు లేవు. కాపులతో పోలిస్తే 35 ఏళ్లుగా బలిజలు తీవ్రంగా నష్టపోతున్నామన్నది వీరి ప్రధాన ఆవేదన. కాపులతో కలిసి ఉండడం వల్ల తమకీ నష్టం జరిగిందని చెబుతున్నారు బలిజ నేతలు. మనమని కూడా కాపులు అని ఒక ఘాటి కట్టేసి దాంట్లో ఒకప్పుడు వాళ్లకు అంత పర్సంటేజ్ లేకపోయినా, రాజుల ప్రాబల్యం ఎక్కువ ఉన్నా కాపులు అనే ఒక ఇది చేయించి వాళ్ళను భయపెట్టో బార్గెన్ చేసో వాళ్ళని స్థానాలు తెచ్చుకోవడం జరిగింది. మనకు ఆ ప్రాంతం కోల్పోయాం, ఆ వెసులుబాటు కోల్పోయాం. అయితే కాపులను బీసీల్లో చేర్చాలన్న ఉద్యమానికి తాము వ్యతిరేకం కాదని చెబుతున్నారు బలిజలు. అందరూ కలిసి బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేద్దామని పిలుపునిస్తున్నారు. కానీ తమకు మాత్రం రాజకీయ, ఆర్థిక, ఉద్యోగపరంగా ప్రాధాన్యత ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు నేతలు. 30 ఏళ్ల నుంచి మీతోనే ఉన్నాం, ఇప్పుడు కూడా మీతోనే ఉంటాం, మీ నాయకత్వంలోనే ఉంటాం. అయ్యా రాజకీయంగా మేము అన్యాయం అయిపోతున్నామయ్యా, మాకు కొంచెం సహాయం చేయండి, ఒక మాట మీరు చెప్పండి అని మాట్లాడుతున్నాం. మాకు కొంచెం ప్రాధాన్య పద్ధతులు ఇవ్వాల్సి వస్తే ఇవ్వండి అని మాట్లాడుతున్నాం. అంటే ఒక లేని రంగు మా పైన కలపటం అది మంచిది కాదు. మనం అంతా అన్నదమ్ములమే. ఇప్పటికైనా మీరు తెలుసుకోవాలి, మమ్మల్ని కూడా పైకి తీసుకోవడానికి మీరు ప్రయత్నాలు చేయాలి. మీరు మేము ఒక కుటుంబంలాగానే ఉండాలి. ఇదే సమయంలో కాపు ఉద్యమం పేరుతో ముద్రగడ పద్మనాభం చేస్తున్న పోరాటాన్ని తప్పుబడుతున్నారు బలిజ నేతలు. తుని ఘటన జరిగి ఏడాదైన సందర్భంగా ఆలయాల్లో టెంకాయలు కొట్టాలని పిలుపునివ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. సీఎంతో తాడోపేడో తేల్చుకుందాం రావాలని సూచిస్తున్నారు బలిజ నేతలు.
ఆ రోజు గాడి తప్పింది ఉద్యమం. ఇదే జనవరి 30వ తారీఖున తునిలో గాడి తప్పింది ఉద్యమం. ఎలా తప్పింది? నువ్వు కూడా శాంతియుతంగా సభ పెట్టుకో, శాంతియుతంగా ధర్నా చేయి, కూర్చో, మాట్లాడు. అనవసరంగా పోయి రైలు కాల్చారు. రైలు కాలిస్తే ఎవరు గమ్మున ఉంటారు? ఉద్యమం పక్కదారి పోయింది కదా. నీకు ఎలా పర్మిషన్ ఇస్తున్నారు? ఇప్పుడు ఇవ్వటం లేదు. కూర్చోవాలంటే తీసుకుని లోపలేస్తున్నారు. అక్కడే కాదు, రాష్ట్రం అంతా కూడా ఇదే జరుగుతూ ఉంది. కాపు నేతలు మాత్రం అందరినీ కలుపుకుని వెళ్తామని చెబుతున్నారు. ఆ బలిజీలకు అన్యాయం జరుగుతుంది, కాపులతో కలవటం వల్ల అన్యాయం జరుగుతుందంటే 40-50 సంవత్సరాల్లో కనపడింది ఈరోజు అన్యాయం జరుగుతుంది, ఈరోజు కనపడుతుందా? ఈరోజు మనలో మనం దాన్ని డిఫరెన్షియేట్ చేసుకోవడం కరెక్ట్ కాదు. మేము అడిగినా, పద్మనాభం గారు అడిగినా, ఎవరు అడిగినా కాపులు తెలగ బలిజీలు ఉన్న పేదవాళ్ళకి న్యాయం చేయమని అడుగుతున్నాం. కాబట్టి దానికి వ్యక్తిగతంగా మా బలిజోళ్ళ వరకు చూడండి అని చెప్పాల్సిన అవసరం ఏం లేదు. దానికేమి అందరం అడుగుతుంది కూడా అదే. నాయన మాలో ఉన్న పేదవాళ్ళకే ముందు చూడమంటున్నాం, బలిజోళ్ళు కానీ తెలగోళ్ళు కానీ ముందు పేదవాళ్ళకే చూడమని చెప్పి అంటున్నాం. కాబట్టి చెప్పకుండానే ముందు బలిజోళ్ళకి మేలు జరుగుతుంది. ఎందుకంటే రాయలసీమలో బలిజోళ్ళు కోస్తా కాపుల కంటే పేదరికంతో ఉన్నారు. కాబట్టి మేము అడుగుతుంది కూడా అదే. దానికి మళ్ళీ కొత్తగా బీసీ రిజర్వేషన్ల కోసం అందరూ కలిసి పోరాటం చేయాల్సిన ఈ నేపథ్యంలో కాపులకు బలిజలకు మధ్య నడుస్తున్న రాజకీయ ప్రాధాన్యత పోరు కొత్త చర్చకు దారితీస్తోంది.